At Sun, our priority is to support students' dreams and hobbies. కంప్లైంట్ చేస్తే బాధ్యత ఫీల్ అవ్వాల్సింది పోయి నోటుకొచ్చినట్టు తిడతావా? రిజర్వేషన్ క్యాండిడేట్లకు కూడా రికమెండేషన్లు అవసరం అవుతున్న రోజులివి. రికమెండేషన్లతో బతికే బతుకు నాకు అక్కర్లేదు. అంబేద్కర్ గారు ఎప్పుడో చచ్చిపోయి బతికిపోయారా? బతికుంటే మాత్రం ఆకలేసే వాడికి ఎందుకు రిజర్వేషన్ పెట్టలేదని కాళ్ళు పట్టుకొని అడిగేవాడిని రా. నీకు తెలిసిన ముగ్గురు పతివర్తల పేర్లు చెప్పు. సీత, సావిత్రి, అరుంధతి. మరి మీ అమ్మ పేరు చెప్పలేదేటయ్యా? ఈ రాష్ట్రంలో ఒక చేత్తో డిగ్రీ పట్టా, మరో చేత్తో కాలిన పట్టా పట్టుకొని తిరిగే వాళ్ళల్లో జంజం వేసుకున్న బ్రాహ్మణుడు ఉన్నాడు. పేరు చివర రాజు, రెడ్డి, చౌదరి, నాయుడు అని తోకలు తగిలించుకున్న అగ్రవర్ణాల దరిద్రంలో ఉన్నారా. ఏమండి, సివిల్ సర్వీసెస్ అప్లై చేస్తున్నారా? కాదండి, గ్రూప్ 2కి. హైట్ 5.95, వెయిట్ ఇన్ కేజెస్, వెయిట్ సార్, ఆ మిషన్ పాడైపోయిందండి. పాడైపోయిందా? అవునండి, వారం రోజుల నుండి పని చేయడం లేదు. పని చేయట్లేదని బోర్డు ఏదైనా పెట్టొచ్చు కదా. పెట్టొచ్చు, కానీ వాళ్ళు పెట్టరండి. అదేం లేదండి, ఆ విలేజ్ కూడా తార్ రోడ్డు వేస్తున్నారు. అలాగే తప్పకుండా. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, చెప్పండి. సార్, నా పేరు ధన్వి. బయట వెయిట్ మిషన్ లో 1 రూపీ కాయిన్ వేశాను. బట్ ఆ మిషన్ పాడైపోయిందని రూపాయి కాయిన్ వేశాక గానీ నాకు తెలియలేదు. తమరు నా రూపాయి నాకు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను. ఏమయ్యా, తమాషాగా ఉందా? ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా నీకు? తెలుసు సార్, డిపో మేనేజర్ గారితో. ఏం బస్ స్టాండ్ లో వెయిట్ మిషన్స్, ఎస్టీడీ మిషన్స్ బాగు చేసే వాళ్ళకి కనపడుతున్నానా? యూజ్లెస్ ఫెలో. నా రూపాయి నాకు ఇచ్చేస్తే వెళ్ళిపోతానండి. తప్పించు కొట్ట రాస్కల్, పో బయటికి. కంప్లైంట్ చేస్తే బాధ్యత ఫీల్ అవ్వాల్సింది పోయి నోటుకొచ్చినట్టు తిడతావా? నీ బుష్టి రూపాయి కోసం నన్నే కొడతావా? ఎవరక్కడ? ఏయ్! నువ్వు ఈ డిపోకి మేనేజర్ కాబట్టి, ఆ మిషన్ నీ బస్ స్టాండ్ లో ఉంది కాబట్టి, అది వర్క్ చేయడం లేదు కాబట్టి, బాధ్యత వహిస్తూ అది పని చేయడం లేదని ఒక బోర్డు దాని ముఖాన్న కట్టాలరా ఫుల్. పైగా ముష్టి రూపాయి అని తేలిగ్గా మాట్లాడతావా? బస్ ఎక్కి 4 రూపాయల టికెట్ కి 3 రూపాయలు ఇస్తే 1 రూపాయి కదని మీ వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటారా? అడ్జస్ట్ చేసుకుంటారో అడుగుతుంటారో నాకు అనవసరం. పోయి నీ రూపాయికి ఆ మిషన్ కి నాకు ఏ సంబంధం లేదయా. నిజంగా మీకు ఆ మిషన్ కి ఏ సంబంధం లేదా? లేదు. ఈ ముక్క ముందు చెప్తే ఈ గోల్ ఉండేది కాదు కదా సార్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఏమనుకోకండి, వస్తాను. వాడికి ఏమైనా క్రాకా అలా పగలగొట్టాడు? క్రాక్ అని ఎందుకు అనుకోవాలి? రూపాయి విలువ తెలిసినవాడు కాబట్టి తన రూపాయి తను తీసుకెళ్లాడు. అందులో తప్పే ఉంది. చీ, ఈ జన్మకి వీడికి బుద్ధి రాదు. వీడు మారడంటే మారడు. ఏమనుకుంటున్నాడే వీడు? 1 రూపాయి కోసం 10,000 రూపాయలు ఖరీదు చేసే మిషన్ పగలగొడతాడా వీడు? రోడ్లకి రౌడీజం చేస్తున్నాడా? రౌడీజం? నేనేం రౌడీయిజం గుండాయిజం చేయలేదు. నా రూపాయి నేను తీసుకున్నాను. రూపాయి వాడిదే కావచ్చు, మిషన్ వాడి బాబు సంపాదించి బస్ స్టాండ్ లో పెట్టలేదని చెప్పు. కానీ ఆ రూపాయి మాత్రం నా బాబు సంపాదించిందేనని చెప్పమ్మా. బాబు సంపాదించిన సొమ్మే అనుకున్నప్పుడు ఎవడికో ముష్టి వేశారనుకుని ఏ గొడవ లేకుండా తిరిగి రావచ్చుగా. 30 ఏళ్ళు వచ్చి నా తండ్రి ముష్టితో బతుకుతున్నాను. నాకు ముష్టి వేసే దమ్ము లేదని చెప్పు. మిషన్లు పగలగొట్టడానికి వస్తుందా దమ్ము? వస్తుంది మరి. నా తండ్రి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు బల్ల కింద చేతులు పెట్టి 2 చేతులా సంపాదించడం లేదు. చిల్లరే కదా అని సింపుల్ గా వదిలేసి రావడానికి 10 ఏళ్ల నుంచి డిగ్రీలు చేత పట్టుకుని ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న వాడిని. బస్ ఛార్జీలు, హ్యాండ్ కర్చీఫ్లు, గడ్డం గీసుకునే బ్లేడ్లు దాకా అమ్మ నాన్నల మీద ఆధారపడి బతుకుతున్నాను. అందుకే నా డబ్బు నేను తిరిగి తెచ్చుకున్నాను. తప్ప అమ్మా? కాదురా. ఏంటి కాదే నీ బొంద? మిషన్లు పగలగొట్టడం లాంటి మెంటల్ పనులు చేయడం తప్పు కాదంటావా? తప్పే. ఏంటమ్మా తప్పు? నువ్వు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొంటే ఇంటికి వచ్చి చూస్తే అవి పుచ్చులుంటే వాడి మొహాన్ని కొట్టి మంచి కూరగాయలు తెచ్చుకుంటావా లేదా? తెచ్చుకుంటాను. నేను అదే చేశా. అయితే తప్పులేదు. చీనరుమై, ఏంటే తప్పులేదు? కూరగాయలకి వెయింగ్ మిషన్ కి ఏంటే సంబంధం? సంబంధం లేదని నేను వాడికి నచ్చ చెబుతాను కానీ మీరు వెళ్ళి స్నానం చేసిరండి. వెళ్ళండి. ఒరేయ్, పొంచిద్దుగండారా. స్నానం అదొక్కటే. ఇంటర్వ్యూకి వెళ్లే ముందు ఆ హుడా చైర్మన్ కలిసి వెళ్ళమని చెప్పు. ఎందుకంట
మన క్యాస్ట్ వాడని రికమెండేషన్ చేస్తాడా? ఇన్నాళ్ళు ఆ రికమెండేషన్ లేకే ఇట్ట ఏడ్చాడు. ఆ ఇప్పుడు దొరికిందిగా, ఇంకా ఇంటర్వ్యూ ఎందుకో? రికమెండేషన్ తో ఉద్యోగం ఇప్పించమను. ఇంట్లోనే కూర్చొని నెల నెల అదే రికమెండేషన్ తో జీతం కూడా తెప్పించుకుంటా. అంత ఎటకారాలేమి అక్కర్లేదు. నేనేమన్నా వీడిని కాళ్ళు పట్టుకోమంటున్నానా? ఫలానా వాళ్ళ అబ్బాయిని చెప్పి కనిపిస్తే చాలు, అన్నీ ఆయనే చూసుకుంటారు. రికమెండేషన్ ఉద్యోగం నాకు అక్కర్లేదు. డిగ్రీలో 70%, పీజీలో 80%, ఏ హుడా చైర్మన్ వేస్తే వచ్చాయంట. వీడేమి రిజర్వేషన్ క్యాండిడేట్ కాదు, వెళ్ళగానే పిలిచి జాబ్ ఇవ్వడానికి. ఈయన గారు ఏ రికమెండేషన్ రిజర్వేషన్ లేకుండానే కష్టపడి ఉద్యోగం సంపాదించుకున్నారుగా. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావురా నువ్వు. రిజర్వేషన్ క్యాండిడేట్లకు కూడా రికమెండేషన్లు అవసరం అవుతున్న రోజునివి. రికమెండేషన్లతో బతికే బతుకు నాకు అక్కర్లేదు. అమ్మా వెళ్ళొస్తాను. బాబు జాగ్రత్త. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ మార్నింగ్. కమిన్. ఏం పేరు? ధన్వి సార్. కూర్చో. థ్యాంక్ యూ సార్. నీ క్యాస్ట్ ఏంటి? ఫార్వర్డ్ క్యాస్ట్. అప్పర్ క్యాస్ట్ వాళ్ళు మీకు ఎందుకయ్యా ఉద్యోగాలు? మీ క్యాస్ట్ లో పెళ్లి చేసుకుంటేనే ఇస్తారు కదా లక్షల్లో కట్నాలు. పెళ్ళాం డబ్బుతో హ్యాపీగా బిజినెస్ చేసుకుని బతకొచ్చు కదా. ఫార్వర్డ్ క్యాస్ట్ లో కూడా పూట గతి లేని వాళ్ళు ఉన్నారు సార్. ఓకే ఓకే, నీ ఇంటెలిజెన్స్ అంతా ఇప్పుడే వేస్ట్ చేయకు. అవును, నీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? కృష్ణా జిల్లా సార్. కృష్ణా జిల్లా విస్తీర్ణం ఎంత? ఐఎమ్ సారీ సార్. లీవ్ ఇట్. మీ డిస్ట్రిక్ట్ లో ఎన్ని విలేజెస్ ఉన్నాయి? సారీ సార్. పోనీ మీ జిల్లా పాపులేషన్ లో లేడీస్ పర్సెంటేజ్ ఎంత? సారీ సార్. ఏమయ్యా, నువ్వు సారీలు తప్ప సమాధానాలు చెప్పలేవా? నేను సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూకి రాలేదు సార్. బ్యాంక్ సర్వీస్ ఇంటర్వ్యూకి వచ్చాను. చదివింది ఎంకామ్ సార్. అంటే ఎంకామ్ కి సంబంధించిన ప్రశ్నలే వేయాలా? మనిషికి జనరల్ నాలెడ్జ్ ఉండక్కర్లేదా? అదేంటి ఫ్యాన్ సార్. ఆ ఫ్యాన్ క్లాక్ వైజ్ లో తిరుగుతుందా, యాంటీ క్లాక్ వైజ్ లో తిరుగుతుందా? క్లాక్ వైజ్ లో తిరుగుతుంది సార్. ఫ్యాన్ ఎలా తిరుగుతుందని ఎంకామ్ లో చెప్పారా? లేదు సార్. బీకామ్ లో చెప్పారా? మ్మ్హ్మ్. పోనీ ఇంటర్ లో చెప్పారా? అయినా ఎలా చెప్పావు? జనరల్ నాలెడ్జ్ తోనేగా. సరే, ఇది ఎక్కడ పెట్టుకుంటాం? కళ్ళకు పెట్టుకుంటాం సార్. ఇవి కళ్ళకే పెట్టుకోవాలి, కాళ్ళకు కాదని ఎంకామ్ లో చెప్పారా? నో సార్. అయినా ఎలా చెప్పావు? జనరల్ నాలెడ్జేగా. ఎస్ సార్. అరే, అమితాబ్ బచ్చన్ కౌన్ బనేగా కరోడ్పతి ప్రోగ్రాం పెడుతున్నందుకే గైడ్స్ న్యూస్ పేపర్స్ చదివి జీకే పెంచుకుంటూ ఓకే అంటూ పోటీ పడుతున్నారు. ఆ మాత్రం ప్రిపేర్ అయ్యి రాకపోతే ఎలా బాబు? సి మిస్టర్ ధన్వి, హైదరాబాద్ లో సముద్రం ఎందుకు లేదయ్యా? ఆన్సర్ చెప్పకుండా అలా చూస్తావేమిటయ్యా? చెప్తాను సార్. 1947 సంవత్సరానికి ముందు హైదరాబాద్ లో సముద్రం ఉండేది సార్. తెల్లవాళ్లు మన దేశానికి స్వాతంత్రాన్ని ఇచ్చి వాళ్ళ దేశానికి వెళుతూ సికింద్రాబాద్ లో ఉన్న సముద్రాన్ని సర్కార్ ఎక్స్ప్రెస్ లో ఎక్కించుకుని ఇంగ్లాండ్ వెళుతుండగా ఇంజన్ వెనుకున్న బోగికి బొక్కబడి ఖైరతాబాద్ లో కొన్ని నీళ్లు కారిపోయాయి సార్. ఆ కారిపోయిన నీళ్లతో ఖైరతాబాద్ చెరువు నిండింది సార్. అప్పటి ఆ ట్రైన్ డ్రైవర్ పేరు హుస్సేన్ కాబట్టి అతని జ్ఞాపకార్థం ఆ చెరువును మనం ఈనాడు హుస్సేన్ సాగర్ గా పిలుచుకుంటున్నాం సార్. జోకులేస్తున్నావా? లేకపోతే ఏంటి సార్? హైదరాబాద్ లో గోల్కొండ ఉంటుంది, గండిపేట ఉంటుంది, గాని సముద్రాలు ఎడారులు ఎందుకుంటాయి సార్? సరే సరే, ఆ క్వశ్చన్ వదిలేద్దాం. తెలుగు బాగా చదువుంటావు కదా, నీకు తెలిసిన 3 పతివర్తల పేర్లు చెప్పు. సీత, సావిత్రి, అరుంధతి. మరి మీ అమ్మ పేరు చెప్పలేదేంటయ్యా? పతివ్రతలని అంత కాన్ఫిడెంట్ గా చెప్పడానికి సీత ఏమైనా నీ సిస్టరా, సావిత్రి ఏమైనా నీ కజినా? కళ్ళ ముందున్న అమ్మను వదిలేసి కనిపించిన వాళ్ళ పేర్లు చెప్పావంటే మీ అమ్మ మీద నీకు నమ్మకం. మా అమ్మని కామెంట్ చేస్తారా? చెప్తాను. క్షమించు, తప్పైపోయింది. దొంగ రాస్కెల్స్, ఎంకామ్ చదువుకున్న వాడినిరా. టాక్సేషన్ గురించి అడగండిరా, చెప్తాను. ట్రయల్ బ్యాలెన్స్ గురించి అడగండిరా, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేగాని హైదరాబాద్ లో సముద్రం ఎందుకు లేదు, జయలలిత గారికి పెళ్ళెందుకు కాలేదు, చంద్రబాబు నాయుడు గారికి గడ్డ ఉంటే బాగుంటాడా లేకుంటే బాగుంటాడా, ఇవి కాదురా అడగాల్సింది. అప్పర్ క్యాస్ట్ అంటే డబ్బున్న వాళ్ళు, లోయర్ క్యాస్ట్ అంటే పేదవాళ్ళని ఎవరు చెప్పారా? ఈ రాష్ట్రంలో ఒక చేత్తో డిగ్రీ పట్టా, మరో చేత్తో కాలిన పొట్టా పట్టుకొని తిరిగే వాళ్ళలో జంజం వేసుకున్న బ్రాహ్మణుడు ఉన్నాడు. పేరు చివర రాజు, రెడ్డి, చౌదరి, నాయుడు అని తోకలు తగిలించుకున్న అగ్రవర్ణాల దరిద్రులు ఉన్నారా? రేయ్, ఆల్రెడీ అమ్ముకున్న ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు పెట్టి మమ్మల్ని ఏడిపించకండిరా. ఉద్యోగం వస్తుందన్న ఆశతో ఈ బట్టల ఇస్త్రీకి 3 రూపాయలు, బస్ ఛార్జీకి 5 రూపాయలు, అప్లికేషన్ కి 10 రూపాయలు అప్పు చేసి ఇంటర్వ్యూకి వస్తావరా? అంబేద్కర్ గారు ఎప్పుడో చచ్చిపోయి బతికిపోయారా?
బతికుంటే మాత్రం ఆకలేసేవాడికి ఎందుకు రిజర్వేషన్ పెట్టలేదని కాళ్ళు పట్టుకొని అడిగేవాడినిరా. లేదా అయ్యా అంబేద్కర్ గారు అప్పర్ కాస్ట్ లో పుట్టి అడుక్కుతుంటున్న దౌర్భాగ్యులం మేము, మమ్మల్ని కూడా ఏదో ఒక రిజర్వేషన్ లో తోసేయమని కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడేవాడిని. దేశం మీలాంటి చెత్త కుక్కల చేతిలో చిక్కి చెత్త కుండీలా మారిపోయిందిరా. ప్రభుత్వం మీకిచ్చే జీతాలతో పరమాన్నం తింటూ మా ఎంగిలాకులు కూడా లాక్కోకండిరా. రాస్కెల్స్ లాక్కోకండిరా. తెలుగు వన్